దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను చాలా కుక్కలకి అన్నం పెట్టాను. నోరు లేని ఆటిలకి, బయట కుక్కలకి, ఆటిలకి ఇట్లకి నా దగ్గర ఉన్నంతసేపు బాగా చూసుకున్నాను. అలాగే స్ట్రీట్ డాగ్స్ బయట ఉంటే కొన్ని ఆటలను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను. అవి ఒక 10 కుక్కలైన ఆటలని చూసుకుంటున్నాను. కాకపోతే ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే నా ఆటో రిపేర్ వస్తే 25,000 అప్పు చేసి చేపించాను. మళ్ళీ దానికి 30,000, 40,000 పట్టేలా ఉంది. అందుకే స్లోగా తోలుకుంటున్నాను. ఈ ఫ్రీ బస్సుల మూలంగా ఆటో మార్కెట్ కూడా లేదు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. అందుకని ఇంట్లో కుక్కలకే పెడుతున్నాను. తర్వాత ఏంటి ఏ వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే నేను వీడియోల మూలంగా పెట్టలేని వాళ్ళకి కూడా మనసు కలిగి పెట్టించేలాగా మనం పెట్టలేకపోయినా అన్నట్టు నేను ఆ వీడియోలు పెట్టాను. చాలామంది బ్యాడ్ కామెంట్లు పెట్టినా కూడా నేను పట్టించుకోలేదు. కానీ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇచ్చారు. అలాగే యూట్యూబ్లో ఏమన్నా మానిటైజింగ్ అయితే ఆ డబ్బులు ఏమన్నా వస్తే ఆ నోరు లేనట్లకి అన్నం పెడదాం అనుకున్నాను. ఇప్పటివరకు పెట్టాను, కానీ నా దగ్గర ఉంటే ఎక మీద కూడా పెడతాను. కానీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆ వీడియోలు చేయలేకపోతున్నాను. చాలామంది మీరు వీడియోలే పెడుతున్నారని చెప్పి అంటున్నారు. నా అకౌంట్లో చూస్తే నేను నిజంగా కుక్కలకు చాలా ఆటలకి పెట్టాను. మీకు తెలియకుండా కూడా రాత్రిపూట దొంగచాటుకి వెళ్ళి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే మీరు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే కనుక ఇందులో మెసేజ్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఏలూరు వెంకీ అని ఉంటుంది. అందులో మీరు మాట్లాడవచ్చు. నేను మీకు సమాధానం ఇస్తాను. ఇప్పటివరకు మీరు చూపించిన ప్రేమ ఆదరణకు నేను రుణపడి ఉంటాను. నా దగ్గర ఉంటే నోరు లేని ఆటలకే కదండి, మనుషులు కూడా పెట్టే వ్యక్తిత్వమే. కాకపోతే ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు.